చూస్తేనే నోరూరించి సగ్గుబియ్యం పాయసం అసలు ఎందుకు చేశాను అనుకుంటున్నారు? ఈరోజు మన ఛానల్ 250+ సబ్స్క్రైబర్స్, సో స్పెషల్గా స్వీట్ ఉండాలి కదా, అందుకే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేశానో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని దాంట్లో 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే 1 కప్పు సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే 2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన వాటర్ లో కొద్ది సేమియా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఎలా అంటే సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచి, 2 టేబుల్ స్పూన్ల బాదం పౌడర్ ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చికెన్ పాలు సేమియాలో యాడ్ చేసేసుకొని పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు మొత్తం దాంట్లో యాడ్ చేసేసుకుంటే టేస్టీ సేమియా రెడీ. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ 250+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలానే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.